హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి జనవరి 1, 2023లో బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఈరోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను చేసే పనుల గురించి మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని పనుల గురించి. నిన్న సిమెంట్ పని కూడా చేశారండి, పైన కూడా తడపాలి. నా వంట గురించి, మళ్ళీ పైకీలు కూడా తడపాలి. చిన్న బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. కొత్త సంవత్సరం కదా, అందుకని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే పూజ అయితే చేసేసానండి. పొద్దున్నే పనులు అయితే అయిపోయినాయి. ముగ్గులు కూడా చూపెడతాను మీకు, ముగ్గులు చూపించి. తర్వాత ఇక పొద్దునైతే చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసేసాను. మొత్తం పని అంతా అయినాకనే టిఫిన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీతో బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం, మీతో షేర్ చేసుకున్నాం అని చెప్పి ముందుకు వస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి మీకు ముగ్గులు చూపెడతాను, పదండి. ఇప్పుడు వచ్చేసి ముగ్గులను దీపాలను చేశాను కదండి, చూశారు కదా. ఇప్పుడు వెళ్ళి పైన నీళ్లు పట్టాలి. ఎందుకంటే నేను సిమెంట్ పని చేశారన్నాను కదా, సిమెంట్ పని చేశారండి. అవి నీళ్ళు అయితే పోయాలి. ఎందుకంటే ఇప్పుడే మాకు పంపులు వస్తాయి, మాకు ఏదైనా అట్లా పంపులు వస్తాయి, మళ్ళీ అయిపోతాయండి 10 కల్లా. అందుకని చెప్పి ముందు నీళ్లు కొట్టేద్దాం. వచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతాను. పైకి వెళ్ళాలండి. ఇదిగోండి, ఈ పైన నీళ్ళు పెట్టాలి. దీనికి నీళ్ళు పట్టాలండి. ఇప్పుడు ఇదిగోండి, అక్కడ నిచ్చెన ఉంది కదా, నిచ్చెన పైన వేసుకొని పైకి ఎక్కి నీళ్ళు పట్టాలి. నిచ్చెన వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నేనైతే నీళ్ళు కొట్టడానికి పైకి వచ్చాను కదండి. పైకి వచ్చి ఇక అక్కడ అమ్మాయిని అయితే నిచ్చినేసి పైకి ఎక్కిస్తున్నాను నీళ్ళు కొట్టడానికి. నీళ్ళు కొడదామని వచ్చేసరికి పైన ట్యాంకీలో పైప్ వేసి ఉంటుందండి. అంటే మోటార్ ఫిట్టింగ్ కాలేదు ఇంకా, అందుకని పైపు కింద నుంచి పైప్ వేసామన్నమాట. పైపు లాగి చూసేసరికి ఏమైందంటే నీళ్లు రావట్లేదండి, కరెంటు పోయింది కావచ్చు. ఇక అందుకని మళ్ళీ బకెట్లు తీసుకొచ్చి ట్యాంకీ దగ్గర పట్టి నీళ్ళు అనేది అమ్మాయికి ఇస్తున్నానండి. అమ్మాయి నీళ్ళు పోస్తూ ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్, మనం 22 నుంచి 23లోకి అడుగు పెట్టామండి. ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆరోగ్యం, సంతోషం అందరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటిదంటే, నాకు 2002లో నాకు మంచి జరిగింది అంటే భగవంతుడు ఇచ్చింది ఇల్లేనండి. నాకు ఇల్లు పెద్ద ఆస్తి అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నిజంగా అండి, ఇల్లు కళ అనేది ఎవరికైనా, ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కావాలని మనస్ఫూర్తిగా ఎవరైనా కోరుకుంటారు.
ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను ఇంటి జోలు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తానే ఉంటాను. ఏంటిదంటే ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కోరికనే తీరాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నిజంగా సొంత ఇల్లు లేకపోతే చాలా బాధ అనిపించిద్ది. చాలా చాలా బాధ ఉంటుందండి. అదే మన ఇల్లు మనకు ఉందంటే అదో హ్యాపీ అండి. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంటున్నాం, తిన్నా తినకపోయినా నా సంతోషం ఉంటుందన్నమాట. నాకు 2002లో జరిగింది మంచి జరిగింది. ఏంటిది అంటే నా సొంత ఇంటి కళ అనేది నాకు నెరవేరిందండి. అందులో నాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, నా కళ నెరవేరిందనమాట. సొంత ఇంటి కళ అనేది నెరవేరింది. ఈ 2003లో కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మాయి అయితే నీళ్ళు పోస్తూ ఉంటే నేను మళ్ళీ కిందకి వెళ్ళానండి. కిందకి వెళ్ళి ఇక కరెంట్ వచ్చిందంటేను మళ్ళీ మోటార్ వేసి పైకి వచ్చానమాట. పైకి వచ్చి ఇక అమ్మాయికి పైపు అది అందిస్తామని చెప్పి పైకి వచ్చాను. పైకి వచ్చి అంటే పైపు అది మళ్ళీ అమ్మాయికి ఇచ్చి నీళ్ళు పోపించానండి. మనం మోటార్ వేసి కింద నుంచి కొట్టొచ్చు కానీ మనకి అవతల పక్కన వాళ్ళకి నీళ్ళు పడతాయి కదా, బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు, అంతా ఉంటుంది కాబట్టి మనం అట్లా కాకుండా అమ్మాయినే పైపు ఇచ్చి కొట్టమన్నానని చెప్పాను. కొట్టినాక ఇక పక్కన నీళ్ళు పడుతూ ఉంటాయి కాబట్టి అట్లా పోయకుండా మళ్ళీ ఒక్కోసారి తడుతూ ఉంటుంది, ఒక్కోసారి తడవకుండా ఉంటుంది కదండి. అదే పైకి ఎక్కి తడపటం అయితే బాగుంటుందని చెప్పి పైపు ఇచ్చి తడిపిస్తున్నాను అనమాట. అది మళ్ళీ పంపులు వస్తే మళ్ళీ కిందకి వెళ్ళి మోటార్ వేసి అమ్మాయికి పైపు అందిస్తున్నాను. అది ఫ్రెండ్స్, ఈ 2002లో అందరికి మంచి జరిగిందని అనుకుంటున్నాను. 2003లో కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నానండి. అది ఫ్రెండ్స్, చుక్కలు లేకుండా ముగ్గు అయితే వేసాను. ముగ్గు ఎలా ఉందో ఏంటిదో చెప్పండి. అదిగోండి ట్యాంకీ, మాది నీళ్ళ ట్యాంకీ అదేనండి. ఆ నీళ్ళ ట్యాంకీకి మళ్ళీ ఈ పైపు తీసుకెళ్ళి ఆ నీళ్ళ ట్యాంకీకి పెట్టాలన్నమాట. ఆ నీళ్ళ ట్యాంకీకి పెట్టాలంటే మళ్ళీ అక్కడ మనం స్టూల్ వేసుకొని పెట్టాలి. చాలా ఇబ్బంది అవుతుందండి. మళ్ళీ మోటార్ బిగించుకున్నాక చాలా ఇబ్బంది. ఆ పైపు తీసామంటే మళ్ళీ అక్కడ పైన రాళ్ళు పెట్టి చాలా కష్టంగా ఉంచుతున్నాం అనమాట. జారకుండా రాళ్ళు పెట్టుకుంటూ ఉంటున్నాము. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోయి టిఫిన్ చేసుకుంటాను. ఇప్పుడైతే టిఫిన్ వేసుకున్నామండి. పైకి వెళ్ళి నీళ్ళే పోసొచ్చాం కదా, దోశలు వేస్తున్నాను. చట్నీ కూడా వేసానండి. చట్నీ కూడా పల్లి చట్నీ వేసాను. ఏంటిది ఏది ఏడుంది? పెడతానండి. సరే, ఉల్లిపాయ కట్ చేసి పెనం మీద రుద్దుదామని మొన్న చపాతీ చేశానండి. చపాతీ చేసి పెనం మీద కాల్చాను. అట్లు వచ్చేసరికి సరిగ్గా రావట్లేదు, అందుకని ఉల్లిపాయ కట్ చేసి రుద్దుదామని. ఇవన్నీ కట్ చేశాను, రుద్దుదాం.
ఇవ్వండి ఉల్లిపాయ రుద్దాను, రుద్దినాక పోతున్నాను. అతుక్కుపోతున్నాయండి, అందుకని ఉల్లిపాయ రుద్దాను. ఇది కూడా బాగానే వచ్చిందిలేండి. ఉల్లిపాయ రుద్దితే పైన మనం అట్లు రానప్పుడు చక్కగా ఉల్లిపాయ రుద్దుకున్నాం అనుకోండి, అట్లు బాగానే వస్తాయి. అట్లు వేస్తున్నాను కదండి, అట్లన్నీ వేసినాక మళ్ళీ మీతో మాట్లాడతాను. తినేటప్పుడు కూర్చొని మాట్లాడతానండి. ఇదిగోండి మనం ఉల్లిపాయ రుద్దుకున్నాం కదా, చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. చూడండి చక్కగా ఉల్లిపాయ రుద్దాను. ఉల్లిపాయ రుద్దినాక చక్కగా అట్టు అయితే బాగా వచ్చింది, అతుక్కోకుండా వచ్చిందండి. తర్వాత అట్లను వేసినాక కూర్చొని మీతో మాట్లాడతానండి నేను. ఇప్పుడైతే అట్లని వేసేసుకుంటాను. ఇవ్వండి అట్లయితే వేసుకున్నాం అమ్మాయికి నాకు. ఇప్పుడైతే ఈ తినేసినాక మళ్ళీ మీతో మాట్లాడతానండి. తింటా మాట్లాడలేను కదా, అందుకని తిన్నాక మాట్లాడతా. నాకు టిఫిన్ చేశానండి, టికెట్ చేసుకుంటున్నాను.